పేమెంట్స్ బ్యాంక్ పై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందుగా ఫిబ్రవరి 29 తర్వాత యూజర్ల నుంచి ఎలాంటి నిధులను తీసుకోవద్దని, డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించవద్దని ఆదేశించగా ఈ వ్యవధిని మార్చి 15 వరకు పెంచుతూ ఊరటనిచ్చింది. తాజాగా పేటీఎంకి మరో ఊరట లభించింది. పేటీఎం యాప్ యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదాను ఇచ్చే అంశాన్ని పరిగణించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. పేటీఎం ఐడితో యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదా ఇచ్చే అంశాన్ని ఎన్పీసీఐ పరిశీలించనుంది. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నుంచి ఈ అభ్యర్థన వచ్చింది. ఒకవేళ థర్డ్ పార్టీ స్టేటస్ ఇస్తే పేటీఎం యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేసే వీలు కలుగుతుంది. అలాగే పేటీఎంను ఇతర బ్యాంకులకు మార్చుకునేందుకు వీలుగా అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే సామర్థ్యం కలిగిన 4-5 బ్యాంకులకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల సర్టిఫికేషన్ ఇవ్వాలని కోరింది. ప్రస్తుత వినియోగదారులు కొత్త హ్యాండిళ్లకు సంతృప్తికరంగా బదిలీ అయ్యేంత వరకు కొత్త వినియోగదారులను టీపీఏపీ జత చేసుకురాదు. పేటీఎం కాకుండా ఇతర యూపీఐ అడ్రస్ లేదా హ్యాండిల్ ఉన్న వారికి ఎటువంటి మార్పులు చేయరాదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఖాతా లేదా వాలెట్ ఉన్న వినియోగదారులు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆర్బీఐ మరోసారి సూచించింది.